కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తువారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. క్రొత్త నిబంధన అనేటువంటి ఈ కాన్సెప్ట్ మీద 14 సెర్మన్స్ రెడీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 10 సెర్మన్స్ ఆల్రెడీ రికార్డ్ చేసేసాము. ఇది 11వ భాగం. ఇది కాకుండా మరొక 3 భాగాలు ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ రక్త నిబంధన పేరే క్రొత్త నిబంధన. లూకా శుభవార్త 22వ అధ్యాయము 20వ ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, నా పరిశుద్ధ రక్తము వలననైన క్రొత్త నిబంధన. ఏమండి, ఈ శిష్యులందరితో ఆయన ప్రభు రాత్రి భోజనం చేయడం జరిగింది. ఆ రోజు ఆయన్ని అరెస్ట్ చేస్తారని ఆయనకి తెలుసు. ఆయనను పట్టుకుని తీసుకెళ్లిపోతారని తెలుసు. తర్వాత తదుపరి కార్యక్రమం ఏం జరగబోతుందో, ఆయనను ఎంతలా హింసించబోతున్నారో కూడా ఆయనకు తెలుసు. జరగబోయే పరిణామాలు ఇలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాలను వాళ్ళకి సూచాయిగా చెప్పడం జరిగింది. పాపులందరి కొరకు నేను చిందించబోతున్నటువంటి నా పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యముగా ఈ గిన్నెలోని ద్రాక్షారసమును మీరు తాగండి అని అన్నాడు ఆయన. అంటే ఏంటంటే దట్ వాస్ ద లాస్ట్ అఫీషియల్ స్పీచ్ విత్ డిసైపుల్స్. ఇర్మియా గారు ప్రవచించిన ఒక ప్రవచనం ఉన్నది ఇక్కడ 31వ అధ్యాయము 31 నుండి 34 వరకు మనకు, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి అనగా, యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించడానికి 600 సంవత్సరాలకు ముందుగానే ఇర్మియా గారి ద్వారా ఈ ప్రవచనము ఇవ్వబడింది. చూడండి, గలతీ సంఘానికి, అంటే గలతీ అనేటువంటి ఆ ఊరిలో ఆ పట్టణములో ఉన్నటువంటి విశ్వాసుల సమూహమైన సంఘానికి పౌలు గారు ఒక ఉత్తరం రాసు 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాసు, కాలము పరిపూర్ణమైనప్పుడు, అంటే ఇన్ ద వెరీ రైట్ టైం, పర్ఫెక్ట్ టైం. ఏం టైంకి వచ్చావు మామ అనుకుంటారు కదా, అలాగా కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించాడు. పేతురు గారు కూడా తన మొదటి పత్రికలో 1వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట అంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత, అంటే ఎంతో విలువైనటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చేత, అనగా నిర్దోషమును, ఎటువంటి దోషము లేనటువంటి, ఎటువంటి మచ్చ, ఎటువంటి కళంకము లేనటువంటిది, ఎటువంటి పాపము లేనివాడైన ఒకే ఒక నరుడు, మానవుడు యేసుక్రీస్తు ప్రభువు. అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు కదా. పాత నిబంధన గ్రంథములో ఆ కాలములలో ఎవరైనా పాపము చేసినట్లయితే, లేదా పాపము చేశారనే అనుమానం వచ్చినా సరే, ఒకవేళ పాపం చేశారేమో అనే ఆలోచన వచ్చినా సరే, ఇప్పుడు యోగు గారు కూడా వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఒక్కొక్కరి చెప్పున, అంటే ఒక్కొక్కరు తరపున ఒక్కొక్క గొర్రె పిల్లను ఆయన బలిగా అర్పించేవాడు. ఏమో నా కుమారులు నా కుమార్తెలు నాకు తెలియకుండా, వారికి కూడా తెలియకుండా పొరపాటున ఎటువంటి పాపమైన చేశారేమో అనే అనుమానముతో సమాధాన పరిహారార్థ బలిగా, పాప పరిహారార్థ బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా దేవునికి ఆయన గొర్రె పిల్లలను బలిగా బలిపీఠం మీద అర్పించేవాడు. ఇలాగ ఇశ్రాయేలీల జనాంగం అంతా కూడా చేయడం జరిగింది. రక్తము అంటే పాపము నుండి విడుదల కల్పించేది. అయితే జంతువుల యొక్క రక్తము, కోడల యొక్క రక్తము, పశువుల యొక్క రక్తము, పక్షుల యొక్క రక్తము మనలను, మన పాపముల నుండి విడుదల కల్పించలేదు. కాబట్టి మనుషుల పాపములన్నీ పోవాలంటే ఒక మనిషిగా వచ్చినటువంటి పాపరహితుడైనటువంటి దేవుని కుమారుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి. కాబట్టి ఆ పరిశుద్ధ రక్తము చేత మీరు విమోచన పొందారని మీకు తెలియదా? తెలుసు కదా అని పేతురు గారు అంటున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 9:14లో యేసుక్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా పరిశుద్ధ పరుస్తుంది. మీ మనస్సాక్షిని, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము పాపులను పరిశుద్ధులనుగా చేస్తుంది. యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము పాపులను నిత్య నరకము నుండి తప్పిస్తుంది, నిత్య జీవంలోనికి తీసుకువెళ్తుంది. చూడండి, మరొక సందర్భంలో మీకు చివరిగా కొరింథీలో ఉన్నటువంటి సంగమునకు పౌలు గారు రాసిన 2వ పత్రిక 5:17లో, ఎవడైనానో క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇవిగో అన్ని కొత్తవాయను అని రాస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో, ఎవరైతే బాప్తిస్మం తీసుకుంటారో, ఎవరైతే వాక్యంలో ఎదిగి ఫలిస్తారో వారు మాత్రమే ఆత్మీయ కన్నులు కలిగి ఉంటారు. దేవుని అనుమతి లేకుండా మనం ఎవ్వరం కూడా క్రైస్తవ
క్రైస్తవులము కాలేము. మీరు ఎంత మంది క్రైస్తవులను ఇబ్బంది పెట్టినా, ఎన్ని చర్చిలను కూలగొట్టినా, ఎంతమంది పాస్టర్లను చంపినా మరింతగా ఉజ్జీవం బలపడుతుందే కానీ ఇది నాశనమైపోయేటువంటి మార్గము కాదు క్రైస్తవ మార్గము. క్రైస్తవము మతము కాదండి, దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. క్రైస్తవ్యం అనేటువంటిది మతం కానే కాదు. కాబట్టి ఇక్కడ మత మార్పిడి ఎవరు చేయడం లేదు. దేవునిని, నిజమైన ఒకే ఒక్కడైన దేవునిని పరలోకములో నువ్వు చనిపోయాక కలుసుకోవడానికి, ఆయనతోనే నువ్వు ఎప్పటికీ ఉండడానికి, నిత్య జీవంలో ప్రవేశించడానికి నీకు ఒక ప్రవేశ టికెట్ ఫ్రీగా ఇస్తున్నటువంటి వారు ఎవరంటే యేసు ప్రభు వారే. మనం ప్రార్థన చేస్తాం, తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మాత్రమే సహాయము మనము కోరుకోగలము. ఆయన నామములో మాత్రమే మన అనుమతి, మన ప్రార్థనా విన్నపములు దేవుని చేత అంగీకరించబడతాయి, స్వీకరించబడతాయి, లేనిచో కసము. కాబట్టి మనకు దేవునికి, నరునికి దేవునికి, మనుషులకు దేవునికి మధ్యవర్తి ఒక బ్రిడ్జి ఎవరు అంటే యేసుక్రీస్తే. ఆయన లేకుండా, ఆయన పరిశుద్ధ రక్తము లేకుండా లేదు. ఈ రోజున ప్రభు బొల్ల మీరు చేయబెడుతున్నారు, ఆయన రక్తాన్ని మీరు తాగుతున్నారు, ఆయన శరీరాన్ని మీరు తింటున్నారు. కానీ మీలో పరిశుద్ధత లేకపోతే మీరు ఎన్ని గిన్నెలు ద్రాక్షారసం తాగినా, ఎన్ని రొట్టె ముక్కలు తిన్నా, చపాతీ ముక్కలు తిన్నా కూడా ఉపయోగము లేనే లేదు. గమనించాలి. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము మన పాపముల నుండి మనకు విడుదల కల్పిస్తుంది, కలుగు చేస్తుంది అని మీరు విశ్వసించాలి. చిన్న ప్రార్థన కొరకే తలలో వచ్చినాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. నీవు మా ఎడల జాలి కలిగిన వాడవై నీ కరుణాహస్తమును మా పైన ఉంచుటకై నీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును నరావతారిగా ఈ లోకంలోకి పంపించి ఉన్నావు ప్రభా. ఆది కాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు నీ కుమారుణ్ణి మా కొరకు బయలుపరిచి ఉన్నావు. కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణమైనప్పుడు దేవా నీవు మా ఎడల ప్రేమ కలిగిన దేవుడవు కాబట్టి, క్షమించే దేవుడవు కాబట్టి, నిత్య జీవంలో మేము కూడా పాలి భాగస్థలమై ఉండాలనేటువంటి ఆశ నీకు ఉన్నది కాబట్టి, నీ ఆలోచన చొప్పున, నీ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారిని మా కొరకు పంపించి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించే విషయమై ఆయనకు ఒక రోజును ఏర్పాటు చేసి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మేము మా పాపంలో కడుగుకున్నట్టుకు ఒక అవకాశం ఇచ్చి ఉన్నావు ప్రభు. ఇందును బట్టి మేము నీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలమే దేవా. ఎప్పటికీ మేము రుణస్థలమే దేవా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం దేవా. నీవు చూపించే ప్రేమ, నీవు ఇస్తున్న సమాధానము, నీవు స్వస్థపరిచే విధానము, నీవు మాతో ఉంటున్న విధానం, ప్రతి విషయంలో దేవా మేము మీకు రుణస్థలమే నాయన. మా ఆయుష్కాలం మీ చేతిలో ఉన్నది ప్రభు. మా పాపముల నుండి మేము విడుదల పొందడానికి నీ పరిశుద్ధుడైనటువంటి కుమారుని రక్తము మాకు సహాయం చేస్తూ ఉన్నది. ఇందుని బట్టి మేము మీకు ఎప్పుడు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటాం ప్రభు. ప్రతి విషయంలో మా అందరికి మీరే తోడుగా ఉండి మమ్మల్ని నడిపించి మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.